సూర్యాపేట వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ సీఎం. మున్నేరు వరద బాధితులకు తక్షణ సహాయం కింద 10,000. విజయవాడ ముంపు ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి. హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్న సహాయక సిబ్బంది. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం. పాల్గొన్న ఎంపీ శ్రీ భరత్, పలువురు అధికారులు, విద్యార్థులు. తొర్రూరు మైనార్టీ గురుకుల బాలికల వసతి గృహంలో కరెంట్ షాక్. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యం. కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద నీటి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి గ్రామస్తులతో వారి సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడిన పీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సుహాసిని రెడ్డి, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మరియు వాగులు, వంకలు, నదులు, చెరువులు, కుంటల దగ్గర ప్రజలందరూ కూడా పోకుండా జాగ్రత్త పడాలని, కల్వటు బ్రిడ్జిల దగ్గర కూడా నీరు ప్రవహిస్తున్నప్పుడు వాటికి దూరంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వివరాలకు వెళ్తే వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రజల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని ఆయన ప్రకటించారు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ స్కీమ్ కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. వర్షాలు, వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు గతంలో ఉన్న 4 లక్షల పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. పాడి పశువులకు ఇచ్చే పరిహారాన్ని 30,000 నుండి 50,000కు, మేకలు, గొర్రెలకు ఇస్తున్న పరిహారాన్ని 3,000 నుండి 5,000కు పెంచుతున్నట్లు తెలిపారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రజల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు. వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యాన్ని రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాలన్న ఆలోచన, అదేవిధంగా తండ్రి కూతుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు మరణించడం విషాదకరమైన సంఘటన. ఇప్పుడు వాళ్ళ తల్లి మాత్రమే ఉండడం, వాళ్ళ అబ్బాయి మిగిలినరు. చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయల ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఇంతగా మన మీద ప్రకృతి పగబట్టినట్టుగా పేదల్ని ఈరోజు బలి తీసుకున్నది. అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నా కొంత ప్రాణ నష్టం, కొంత ఆస్తి నష్టం, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టపోవడం జరిగింది. అందుకే ఈరోజు మంత్రివర్గ సభ్యులందరూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజన సోదరులు తండాలలో జరిగిపోయిన నష్టాన్ని వ్యక్తిగతంగా చూడడం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా 2 తండాలు ఇదే విధంగా ఎప్పుడు అధిక వర్షాలు వచ్చినా ముంపున గురవుతున్నాయి. మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి ఈ స్థానిక శాసనసభ్యుడు, ఇక్కడ ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ 3 తండాలను ఒకే దగ్గర ఒక పెద్ద గ్రామ పంచాయతీగా నిర్మించడానికి స్థలాన్ని, అదేవిధంగా దానికి సంబంధించిన లేఅవుట్, వాళ్ళందరూ కూడా అందరు గిరిజనులే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే వాళ్ళందరూ కూడా అక్కడ నివసించడానికి, వాళ్ళకు అవసరమైన కాలనీ నిర్మించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి సీతక్కకు, కలెక్టర్ గారికి, సంబంధిత అధికారులకు నేను సూచన చేస్తున్నా. తక్షణమే వీళ్ళందరినీ ఒక మంచి కాలనీ నిర్మించడానికి అవకాశం ఉన్న స్థలాన్ని మీరు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదించి అందరికి ఇల్లు కట్టించడానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి చెప్పి నేను సూచన చేస్తున్నా. తక్షణమే ప్రభుత్వం యొక్క అనుమతి కోసం ఆ వివరాలు తీసుకొస్తే వాటిని మంజూరు చేద్దాం. ఇదే కాకుండా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ మొత్తం వాళ్ళ తిను వస్తువులు, వాళ్ళ కష్టార్జితం అంతా కూడా తడిసిపోయింది. కట్టుబట్టలతో ఈరోజు వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే వాళ్లకు 10 రోజులకు సరిపోయే అన్ని నిత్యావసర సరుకులు, బియ్యము, ఉప్పు, పప్పు, మంచు నూనె ఏమేం కావాలనో కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఈ తడిసిపోయిన ఇళ్లకు తాత్కాలిక ఉపశమనం, చేతి ఖర్చులు ఉన్నాయో లేవో తలా 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, నగదు కూడా కుటుంబాలకు 10,000 రూపాయలు వాళ్ళకు తక్షణమే సహాయం అందించాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ పత్తివాడ దుర్గారాణి పేర్కొన్నారు. మండపేట పట్టణంలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. 28వ వార్డు కౌన్సిలర్ మొండి భవానీ మురళి దంపతులు, వైసీపీ టౌన్ కన్వీనర్ ముమ్మిడి వరపు బాపిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ దుర్గారాణితో పాటుగా వైసీపీ యువనేత తోట పృథ్వీరాజ్, పార్టీ సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నీలం దుర్గమ్మ, శెట్టి కళ్యాణి, మందపల్లి రవికుమార్, పిల్లి శ్రీనివాస్, సవరపు సతీష్, వైసీపీ నాయకులు పెంకె గంగాధర్, మేగడ శ్రీనివాస్, పిఠాపురం సత్యనారాయణ, తంకెల ప్రసాద్, జొన్నపల్లి సత్యబాబు, వల్లూరి రామకృష్ణ, సాధనాల శివ భగవాన్, అధికారి శ్రీనివాస్, శెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా బాగా చేస్తున్నారు. 6 నెలలు చూద్దామని చెప్పి అందరూ చూస్తున్నాం. ఒక పెన్షన్ పథకం తప్ప మిగతా ఏం పథకాలు ఇవ్వలేదు. కానీ ఇవాళకి కూడా మేము విమర్శించదలుచుకోలేదు. ఆయన ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఎవరు పేద పెద్దలకి సహాయ సహకారాలు అందజేస్తారో వాళ్ళ అభివృద్ధి చూస్తారో వాళ్ళే ఎప్పుడు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎంత పరిపాలనా దక్షుడైనా సరే ప్రజలకు ఎవరు దగ్గర అవుతారన్నది మీరు ఆలోచించుకుని ఆయన బాటలో ప్రయాణించాలని, మేము ఎప్పుడు ఆయన బాటలో ప్రయాణిస్తామని ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ ఎప్పుడు మర్చిపోరు. ఆయన కార్యక్రమాలు మేము అందరూ ఉన్నంత వరకు ఇలాగే కార్యక్రమాలు చేసి ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామని మీ అందరూ మనం చేసుకుంటాం. మీ అందరి ద్వారా ఏమీ ఇవ్వట్లేదు, ఇంకా అమలు లేదు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన అన్న మాట ప్రకారము ఆయన సంక్షేమ పథకాలు ఇస్తాము అంటే దానికోసం ఆయన ఖచ్చితంగా చేసి చూపించిన మనిషి. అలాగే ఆయన పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడిచారు. అలాంటి పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్స్. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజశేఖర ఉందును అసలు ఆంధ్ర రాష్ట్రం విడిపోకుండానే ఉందును, రెండు కలిసి ఉందును. ఒకవేళ తప్పని పరిస్థితులు విడిపోయినా ఎంతో అభివృద్ధి పొందును. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఎంతమంది ముఖ్యమంత్రి చేసినా ఆయన చేసిన విధంగా ఎవరో చేయలేదు. ముఖ్యంగా బలహీన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, ఓసీల్లో డబ్బున్న వాళ్ళతో సమానంగా చదువుకోవడానికి కల్పించిన ఆయనే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి, అలాగే ఆరోగ్యశ్రీ అని పెట్టి ఎన్నో పథకాలు చేశాడు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసి కొన్ని అయితే చేయకుండా ఆయన చెప్పకుండా ఎన్నో చేశాడు. మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం, అది సరిపోతాం. అలాంటి వ్యక్తి ఉంటే చాలా బాగుంది. అదేవిధంగా ఎన్నో పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి కుప్పం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల గోపి పూలమాలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవల్ని కొనియాడారు. కుప్పంలో వర్షాలు పడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుందరమూర్తి, పాలని కుప్పం మండల పార్టీ అధ్యక్షుడు మునిస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ చంద్రమ్మ గారి నాయకత్వం, చంద్రమ్మ గారి నాయకత్వం, చంద్రమ్మ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి
పార్టీకి వైఎస్ఆర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులకు తక్షణ సహాయం కింద 10,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మంలోని వరద సమస్యలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్గాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష ముగిసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మున్నేరు వాగు చేసిన విధ్వంసాన్ని అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ఆ ప్రాంతాలని సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అదే విధంగా అర్ధరాత్రి పూట రాత్రి 2-3 గంటలకు నీళ్లు రావడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు కావచ్చు, చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లు కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు ఇతర ఏవైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ తడిసిపోయి అవి ఉపయోగానికి రాకుండా పోతే తక్షణమే కలెక్టర్ గారు వాళ్ళందరిది నమోదు చేసుకొని వాళ్ళ పాస్ పుస్తకాలు కావచ్చు, ఆస్తి పత్రాలు కావచ్చు, చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్. నియోజకవర్గంలోని రామకుప్పం మండలం మణేంద్రం గ్రామంలో తమ భూమి ఎయిర్పోర్టుకి వెళ్లిపోతుందన్న దుఃఖంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు యువకుడు. కార్గో విమానాశ్రయం రామకుప్పం మండలంలోని విజులాపురం నందు భూ సర్వే నిర్వహిస్తుండగా అక్కడున్న ఆ యువకుడు తమ భూమి కోల్పోతామనే ఉద్దేశంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. తమ కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళది పక్కలో ఉండే తీసుకుని మేము ఎయిర్పోర్ట్ పూడిస్తుందని చెప్పేసి కానీ మా అమ్మాయి అట్లా మా అమ్మాయి కూల్చేసన్నా సాగుదాముండ్రా అంటే అంత లోపల వచ్చిందే వాడు వేసుకొని చచ్చిపోయినాడు. 3 దినాల నుంచి నిలబెట్టుకుని ఉంటున్నాయి కాలే వాళ్ళని పొట్టేసి అంతే. ఇంకా సర్వీస్ చేస్తామని వస్తా ఉంది. నేను కూడా 1.5 ఎకరా తీసిండాను. ఏమో వాళ్ళు బతుకుతారనే తీసింది అనుకుంటుకొని నిన్న పొద్దుగుకులా వచ్చినోడు తిన్నోడు కొనుక్కొని ఉన్నాడు. కొంచెంసేపు ఉంటాడు, కొంచెంసేపు ఉండి ఎట్లత్తమ్మా మనం బతికేది ఉండే భూమి పోయిస్తేనేమో మేము బతుకుతామనే కదా నువ్వు 1.5 ఎకరా తీస్తూ కదా మాకే నిలుచుకునే నిలువ లేకుండా అయిపోతుంది, మేము ఎట్లా బతికేది అని 2-3 రోజులు ఇంకా భోజనం తినకుండా అది చేయకుండా ఇది చేయకుండా బేజారుగా ఉన్నాడు. నేను పొద్దుగుట్లా ఉండి ఊరికి వచ్చి పొద్దు తెల్లవారి 9-8:30కి ఊరేసుకుని ఉన్నాడు సార్. మేమేం చేసేది, మేము ఉండాలన్నా బతుకాలన్నా సాయాలన్నా ఎట్లా చెప్పండి. అదే భూమి పోయిస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇంటికన్నే కేసముద్రం సెక్షన్ ట్రాక్ పునరుద్ధరణ పనులను సమీక్షించి తనిఖీ నిర్వహించారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ఈ రోజు అనగా సెప్టెంబర్ 2వ తేదీ సికింద్రాబాద్ డివిజన్లోని ఇంటికన్నే కేసముద్రం సెక్షన్ను పరిశీలించారు మరియు ట్రాక్ పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. ఇంటికన్నే కేసముద్రం సెక్షన్లోని 418 కిలోమీటర్ల నుండి 432 సమీపంలో భారీ వర్షాలు మరియు వరద నీరు పొంగి పొరలడంతో రైల్వే ట్రాక్ దెబ్బతినమైంది. రైలు కార్యకలాపాల్లో సరైన భద్రతను నిర్ధారించడానికి ప్రామాణిక భద్రతా నిబంధనకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని జనరల్ మేనేజర్ నొక్కి చెప్పారు. రైళ్లను నడపడానికి వీలైనంత త్వరగా ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేయాలని అడిషనల్ డివిజనల్ అధికారులను ఆదేశించారు. దక్షిణ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీ పిడి మిశ్రా, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ శ్రీ పిఎస్ బ్రహ్మానందం, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీ ఎస్ వివేకానంద్, సికింద్రాబాద్ డివిజన్లోని రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీ ఎస్ వివేకానంద్, సికింద్రాబాద్ డివిజన్లోని డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా సంఘటన స్థలంలో ఉన్నారు.
ద్వారపూర్లో వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ద్వారపూర్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈతకోట కిన్నెర, ఉప సర్పంచ్ తులశేషరావు, రమణ, పి ప్రసాద్, తీగిరెడ్డి మహేష్, కె రమణ, సత్యబాబు, అలీషా, జట్లయ్య, రాజు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏడేద గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామ జనసేన అధ్యక్షుడు రామశెట్టి రాజు అధ్యక్షతన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ వీచేశారు. పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వాసవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. 200 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు పర్వతిని వీరాజు, కొలుపుటి బాబు, మేక జేజీబాబు, గుడవర్తి ఎర్రబ్బు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గేడా శ్రీనివాస్, జనసేన కార్యకర్తలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. తూర్పు నావికాదళ ప్రధాన అధికారి వైఎస్ అడ్మిరల్ రాజేష్ బెంధార్కర్ మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరద ముంపు ప్రాంతంలో నావికాదళ సిబ్బంది సహాయక చర్యలు విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వరద బాధిత ప్రాంతాల్లో 2 హెలికాప్టర్లు సేవలు అందిస్తున్నాయి. నావికాదళం నుండి ఎలాంటి సహాయం అవసరమైనా తాము సిద్ధంగా ఉన్నాం. విజయవాడ కేంద్రంగా తమ సిబ్బందిని ఆపరేట్ చేస్తున్నామని తెలిపారు. फ्लड आए ना सर, विशाखापट्टनम से क्या क्या गए सर, मैंने कुछ हेलीकॉप्टर्स कुछ गए रिलीफ ऑपरेशन Navy side. जी, so based on request by state government at the various areas which are affected by floods, the Navy has deployed flood relief teams. We have also deployed helicopters. As of now, we have 2 helicopters operating out of Vijayawada in support of the state's efforts to provide relief and rescue to the stranded people. Flood relief teams are also operating from Vijayawada. We have plans to augment the flood relief teams as required by the state government wherever they say. So the Indian Navy is always standing by and ready to support the state government in these efforts of disaster relief. Thank you, gentlemen. Thank you very much. Thank you, sir. విజయవాడలో చాలా దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల నుండి కనీసం తిండి కూడా లేదంటూ వరద బాధితులు బయటకు వస్తున్నారు. వరద బాధితులకి కనీసం పునరావాస కేంద్రాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది అంటూ మాజీ సీఎం జగన్ తెలిపారు. దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. బోట్లు ఏమైనా ఏంటంటే చాలని బోట్లు, ఆ బోట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. బోట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి.
ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకి పోతా ఉన్నారు. వరద ముంపు ప్రాంతంలో డ్రోన్ సహాయంతో ఆహారం అందిస్తున్న ప్రభుత్వం, ఒక పక్క బోట్లు, ఒక పక్క హెలికాప్టర్లు, మరో పక్క డ్రోన్స్ అన్ని విధాలుగా ప్రజల్ని ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వం. సెప్టెంబర్ 2న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేట పట్టణంలో పుట్టినరోజు సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలో మెగా ఫ్యామిలీ అభిమానులు కోకొల్లలుగా ఉండడంతో వాడవాడల పవన్ పుట్టినరోజు వేడుకలు మిన్నంటేలా జరుపుకున్నారు. ఇందులో భాగంగా 1వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గండిరాజు ఆధ్వర్యంలో వీరభద్రాపురంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరభద్రాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆయన కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెయిన్ రోడ్ పొడవునా స్థానిక వీధుల్లోనూ వేప, మారేడు మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చేపట్టిన కార్యక్రమాలు తన మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ హితానికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలుగుబంటి సాయిరాం, నిమ్మకల్లి సాయికృష్ణ, సాధనాల సాయికృష్ణ, ఎర్రంశెట్టి త్రిమూర్తులు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హనుమంతరావు కామెంట్స్ కు కులగణతో ముప్పు అని ఆర్ఎస్ఎస్ అంటుందని, కేవలం ఉద్యోగ నియామకాలతో ఉండాలి, రాజకీయాల్లో వద్దని ఆర్ఎస్ఎస్ అంటుందని, కులగణన చేస్తే దేశం మునిగిపోతుందా? ఆర్ఎస్ఎస్ బీజేపీ దేవుళ్ల పేరు మీద రాజకీయాలు చేస్తున్నాయి. రాజకీయ నాయకులు కేవలం ఓట్లు వేసే మిషన్లా బీజేపీ నిజ స్వరూపం బయటపడింది. దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలపై బీసీ, ఎస్సీ యుద్ధం చేయాలి. కులగణన చేస్తే 90% మందికి న్యాయం జరుగుద్ది. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 1930 కులగణన జరిగింది, దాని తర్వాత జరగలేదు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీది. ఆంధ్ర యూనివర్సిటీలో మాదక ద్రవ్యాలు వాడడం వల్ల వచ్చే ఇబ్బందులు, ర్యాగింగ్, చెట్లు నాటడం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీ భారత్ అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. యువత భవిష్యత్తు ఉండాలి. విశాఖలో ప్లాస్టిక్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏయూ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం ర్యాలీ ప్రారంభించారు.
drug-free campus. Why does one go to drugs? మీ అందరూ ఒకసారి ఆలోచించండి. Normally one goes to cigarettes, alcohol or drugs when they are not happy. Where does that come from? Lot of stress in examinations, financial issues at home, relationship issues, friendship issues. ఈ అన్నిటి వల్ల ఏంటంటే people resort to some escape. సో ఆ ఎస్కేప్లో ఏంటంటే some of you may feel that consuming drugs or consuming alcohol is making you lessen that pain. My request to you all is, some of these things okkari once you start it, once it becomes an addiction, adi meer kuda aapalepotaru. It becomes a serious challenge. I am also a president of a university, Geetham, which is not very far from here. We have 14,000 students on that campus, about the same number as Andhra University. And this is a problem that is widespread in society. If you are able to look at yourself inward, how are you able to deal with failure? How are you able to deal with challenges? Are you having good friends, good family? It will be easy for us to answer, will we be able to be strong and independent, or are we going to succumb to the pressure of something? Another, దాని మీద టాస్క్ ఫోర్స్ కూడా పెడుతున్నాము. Last few years there has been some increase in that. I request all of you also to contribute in that effort. As students, if you see any issues anywhere, please report it to the authorities. Please take it seriously. It is for the future of your own friends and classmates. There are other things that are taken up as agendas like say no to plastic and protect the environment. Now, I am very proud. I have a record, as far as I can remember, maybe last 25 years. I have not thrown any plastic anywhere on the road or any. మెదక్ నియోజకవర్గంలోని హవేలి ఖన్పూర్ గ్రామం వద్ద చెరువు గండిపడ్డందర మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గండిపడిన కట్టను సందర్శించి తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించి వరి పంట నష్టాన్ని అంచనా వేసి 1 ఎకరానికి 30,000 చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. వాళ్ళకు అన్నం దొరకకపోని, వాళ్ళకి నీళ్ళలోనే ఉండని, వాళ్ళకి పంట పొలాలు మునుగని పట్టించుకుంటలేరు. ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తుండ్రు. సప్పుడే కాదు, కట్టి పెట్టేయండి, ప్రతిపక్షాల ఆరోపణలు బంద్ చేయండి. ఫస్ట్ మీకు ప్రభుత్వంకి అంటగట్టిండ్రు, మీకు ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చిండ్రు. ఆ ప్రభుత్వము మరి బాధ్యత వహించి ప్రజలకు కష్టం కాకుండా, ఇబ్బంది లేకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో ఆ విధంగా అందరిని కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టపరిహారం చెల్లించాలి, ఎకరానికి 30,000 రూపాయలు వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో తేకులగడ్డ దగ్గర ఒక 10 మంది తప్పిపోతే వెంటనే హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఏది మీ చర్యలు? ఎక్కడ మీ చర్యలు? తప్పిపోతే స్థానికులే, నీళ్ళల్లో మునిగిపోతే స్థానికులే అక్కడ అందరు కట్టగట్టుకొని స్థానికులే తీసుకొచ్చి రక్షించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ స్పందించడం లేదు. ఇప్పటికీ ఇక్కడ కట్ట తెగిపోయింది, పట్టించుకునే నాదులు లేరు. చెరువు కట్ట తెగిపోతే కనీసం చూసిపోడు తప్ప ఇక్కడ కనీసం ఏం చేయాలనే పరిష్కార మార్గం లేదు. ఎట్లుంటారు? ప్రజల్ని గాలి కొదిలేసి ప్రతిపక్షాలను తిరిగితే ఏమొస్తుంది? మీకు ప్రభుత్వం ఇచ్చింది, ప్రజలందరూ మీకు ప్రభుత్వాన్ని అంటగట్టింది, మీరు ప్రభుత్వం బాధ్యత వ్యవహరించమని. అందరు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. పైగా నష్టం జరగదు. రెండోది, కట్ట కూడా భవిష్యత్తులో కూడా చెరువులో నీళ్లు పోకుండా ఉంటాయి. కట్ట కూడా మళ్ళీ తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రీతిలో చేస్తే నడవది. ఇప్పటికైనా అధికారులు స్పందించింది, ప్రజాప్రతినిధులు స్పందించింది. ఇక్కడ వెంటనే ఆ కట్టను పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నష్టపరిహారంగా ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.
చిన్నశంకరంపేట మండలంలో టీ మాదాపూర్ గ్రామ రహదారిపై కుంగిన బ్రిడ్జి రాకపోకలకు అంతరాయం. కుంగిన బ్రిడ్జిని పరిశీలించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హనుమంతరావు పలువురు రాజకీయ నాయకులు బ్రిడ్జి నిర్మాణం కోసం నిధుల మంజూరుకు కృషి చేసినట్లు హామీ. తాత్కాలిక రాకపోకలు సాగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఫోన్లో సమాచారం. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయంలోనే బయటకు రావాలని ప్రజలకు సూచించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరిన మైనంపల్లి హనుమంతరావు. అదన్నా వస్తున్నాం, రామాయంపేట వస్తున్నాం, ఉండుంటాడు రోడ్డు మీద. చెప్పన్నా ఇక మళ్ళా కలుగుతాం ఎందుకు, ఓకేనా? అది వస్తున్నా చెప్తా, నో ప్రాబ్లం, నేను చెప్తాలే. పోలీస్ స్టేషన్ దగ్గర ఉండు, అక్కడే చెప్పేసాను, సరేనా? నమస్తే నమస్తే. వరద బాధితులకు సహాయంగా ప్రభుత్వానికి అండగా సినీ ప్రముఖులు, విద్యా వ్యాపారవేత్తలు స్పందించండి. చెన్నగాని దయాకర్. రాష్ట్రంలో భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో భారీగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు. దాదాపు 10,000 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ నిర్వాసితులకు తక్షణ సహాయం. సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితుల్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలకు సహాయంగా సినీ ప్రముఖులు కదిలి రావాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు వరద బాధితులకు తక్షణ సహాయం 10,000 రూపాయలు ప్రకటించారు. వరద బాధితుల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వ సహాయం ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు విమర్శలు మానుకోవాలని అన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ఏనాడు అయినా గతంలో వెళ్లి పరామర్శించడాన్ని ధ్వజమెత్తారు. స్వచ్ఛందంగా విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ ప్రముఖులు ప్రజలకు అండగా ఉండాలని కోరుతున్నామన్నారు. నమస్తే, నేను మీ చెనగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. వరుసగా 4 రోజులుగా ఎడతెరపలేని వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ప్రజలు వర్షానికి కట్టలు, వాగులు తెగిపోయి వాళ్ళ ఇళ్లు మునిగిపోయి తీవ్ర నిర్వాస స్థితిలో ఉన్నారు. కాబట్టి ఒకవైపు ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలవడానికి వెళ్లి వివిధ జిల్లాల్లో పర్యటన చేస్తున్న సందర్భంలో ప్రజలకు ఓదార్పునిస్తూ ప్రజలకు కావలసిన సహాయాన్ని తక్షణం ప్రభుత్వం అందిస్తూనే ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యా సంస్థల యజమానులు కూడా ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాను. గతంలో నిన్నగాక మొన్న జరిగినటువంటి వాయినాడులో అనేక ఉన్నటువంటి సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఆ తరహాలు చేసిన సాయంలాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రజలకు మీరు సాయం అందించాలని కూడా కోరుతా ఉన్నాను. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వ్యాపారవేత్తలకు అందరికీ కూడా మీకు తోచినంత బట్టల రూపంలో గాని, వంట సామాగ్రి రూపంలో గాని, ఆహార సామాగ్రి రూపంలో గాని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. యువత కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ, ప్రముఖంగా సినీ పెద్దలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అండగా కదిలి రావాలి, ప్రజలను ఆదుకోవాలని కూడా మీ అందరికీ కూడా కోరుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి మీరందరూ కూడా అండగా నిలవాలని కూడా కోరుతూ, నేను మీ చెనగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం. థ్యాంక్ యూ.